నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. తెలుగుదేశానికి కత్తి మీద సాముల ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక. అధిక సంఖ్యలో ఆశావహులు. చంద్రబాబు విస్తృత కసరత్తు. ₹1,50,000 కోట్లతో సిద్ధమవుతున్న తెలంగాణ వార్షిక బడ్జెట్. బలహీన వర్గాల సంక్షేమానికి భారీగా కేటాయింపులుండే అవకాశం. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానాన్ని విస్తరిస్తున్న కేంద్రం. మధ్యాహ్న భోజనానికి తప్పనిసరి చేస్తూ నిర్ణయం. జూన్ వరకు గడువిచ్చే యోచన. అనుమానిత లావాదేవీలపై ఐటీ శాఖ కఠిన నిర్ణయం. నోటీసులకు స్పందించిన వారిపై నేరుగా తనిఖీల కొరడా. అవుట్సోర్సింగ్ కొలువులకు కళ్లెం వేసే దిశగా అమెరికా. విదేశాలకు కాల్ సెంటర్లు తరలించే సంస్థలకు రాయితీలొద్దంటూ యుఎస్ కాంగ్రెస్లో బిల్లు. నేటి నుంచి భారత్ ఆస్ట్రేలియా రెండో టెస్ట్. ప్రతీకార పంజా విసరాలనే కసిలో కోహ్లీ సేన. ఆత్మవిశ్వాసంతో బరిలోకి ఆసీస్. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకోనున్న తెలుగుదేశానికి ఎమ్మెల్యే కోటాలో మండలికి పంపాల్సిన అభ్యర్థుల ఎంపిక కత్తిమీద సాములా మారింది. సంఖ్యాపరంగా తెలుగుదేశం గెలుచుకునే వీలున్న 5 స్థానాల్లో ఒకటి ఇప్పటికే లోకేష్కు ఖరారవగా మిగతా 4 కోసం ఆశావహుల్లో పోటీ ఎక్కువగా ఉంది. 7వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉండడంతో ఇవాళ రేపట్లో ఉత్కంఠకు తెరదించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటా కొలిక్కి రావడంతో ఇక ఎమ్మెల్యే కోటా భర్తీపై దృష్టి సారించింది. పార్టీకి అవకాశం ఉన్న 5 స్థానాల్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారవగా మిగతా 4 స్థానిక సంస్థల కోటా ఎన్నికలు లేని జిల్లాల నాయకులకు అవకాశమిస్తారని తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటాలో అత్యధికం అగ్రవర్ణాలకే దక్కడంతో ఎమ్మెల్యే కోటాలో వెనుకబడిన తరగతులు, దళిత వర్గాలు, మహిళా అభ్యర్థిత్వాలని పరిశీలించే అవకాశముంది. శ్రీకాకుళం, ఉభయ గోదావరి, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఆశావహులను స్థానిక సంస్థల కోటాలో మండలికి పంపినందున ఎమ్మెల్యే కోటా భర్తీలో విజయనగరం, విశాఖ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి బరిలో దించనున్నారు. విజయనగరం జిల్లా నుంచి తెలుగు మహిళా అధ్యక్షురాలు శోభా హైమవతి, గద్దె బాబురావు ఆశిస్తూ ఉండగా విశాఖ జిల్లా నుంచి మాడుగుల మాజీ ఎమ్మెల్యే రామానాయుడు మండలికి వెళ్లాలని ముచ్చటపడుతున్నారు. రాజధాని అమరావతి ప్రాంతం రాజకీయ కేంద్రం కావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఆశావహుల పోటీ గట్టిగానే ఉంది. కృష్ణా నుంచి జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్సుల అర్జునుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ, వెలగపూడి శంకర్బాబు పదవి ఆశిస్తుండగా గతంలో ఎమ్మెల్సీ వచ్చినట్లే వచ్చి త్రుటిలో చేజారిన మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచుమర్తి అనురాధ తనకు ఈసారి మహిళా కోటాలో అవకాశమివ్వాలని కోరుతున్నారు. గుంటూరు జిల్లా నుంచి మాజీ మంత్రి పుష్పరాజ్, దాసరి రాజా మాస్టర్, చందు సాంబశివరావు పోటీ పడుతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి మాజీ మంత్రి కరణం బలరాం రేసులో ఉండగా అదే జిల్లా నుంచి దివి శివరాం, లంకా దినకర్, ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపుడి ప్రభాకర్ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. చేనేత, బీసీ, మహిళా కోటాలో తనకు అవకాశమివ్వాలని పోతుల సునీత కూడా ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ ను కలిశారు. స్థానిక సంస్థల కోటాతో సంబంధం లేకుండా దళిత మహిళా కోటాలో అవకాశమివ్వాలని శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతిభా భారతి, చిత్తూరు జిల్లా నుంచి సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హేమలత, కర్నూలు జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్సీ మసాల పద్మజ చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యే కోటాలో అవకాశం దక్కని ఇద్దరిని గవర్నర్ కోటాలో మండలికి పంపే అవకాశముంది. మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయనగరం తెలుగుదేశం నేతలంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబు సూచించారు. కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి మృణాలిని, ఇన్ఛార్జి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సహా ఇతర నేతలతో సమీక్ష నిర్వహించిన చంద్రబాబు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం బలపరిచిన భాజపా అభ్యర్థిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరాలని స్పష్టం చేశారు. కురుపాం, సాలూరు నియోజకవర్గ నేతలు విభేదాలు పక్కన పెట్టాలని తేల్చి చెప్పారు. కురుపాం నియోజకవర్గంలో ఇంకా కొద్దిగా స్ట్రెంథన్ చేయాలి. సాలూరు నియోజకవర్గంలో ఆధిపత్య పోరాటం తగ్గించాలి. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలిస్తేనే మీతో మాట్లాడతానని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి పార్టీ క్యాడర్స్, ముఖ్యమంత్రి గారు చెప్పారు, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకులు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని బీజేపీ అభ్యర్థిని తప్పనిసరిగా గెలిపించాలి. ఎందుకంటే మన బాధ్యత, జవాబుదారితనం అని కూడా చెప్పడం జరిగింది.
2017-2018 సంవత్సరానికి గాను ఈ నెల 13న తెలంగాణ ప్రభుత్వం దాదాపుగా 1,50,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. గత ఏడాది 1,30,415 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి 15% పైగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రణాళికేతర పద్దుల స్థానంలో ప్రగతి, నిర్వహణ పద్దులు రూపకల్పన చేసిన బడ్జెట్లో గతేడాదిలాగా నీటిపారుదల, సంక్షేమానికి పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఈసారి బలహీన వర్గాల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చేనేత కార్మికులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులు, నాయి బ్రాహ్మణుల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రకటించిన అనేక కార్యక్రమాల ద్వారా తెలుస్తోంది. ఉప ప్రణాళికకు బదులు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయింపులు జరపనున్నారు. కొత్త జిల్లాల్లో ఏడాదిలోగా సమీకృత పాలన, పోలీస్ కార్యాలయాల ఏర్పాటుకు యోచిస్తుండగా ఆ మేరకు నిధులు కేటాయించనున్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో అక్రమాలు అరికట్టేందుకు ఆధార్ను తప్పనిసరి చేస్తున్న కేంద్రం క్రమంగా ఆ వ్యవస్థను విస్తరిస్తోంది. మధ్యాహ్న భోజన పథకం కింద లబ్ధిదారులైన విద్యార్థులు, వంట వండే సిబ్బందికి ఆధార్ కార్డును తప్పనిసరి చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఆధార్ లేని వారికి కార్డు పొందేందుకు జూన్ 30 వరకు గడువిచ్చింది. విద్యార్థులంతా తమ ఆధార్ వివరాలు సమర్పించాలని సూచిస్తూ పాఠశాలలకు నోటిఫికేషన్ పంపించనున్నట్టు కేంద్ర మానవ వనరుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ పథకంలో పనిచేస్తున్న వంటవాళ్లు, సహాయకుల్ని కూడా లబ్ధిదారులుగానే పరిగణిస్తామని, అందుకే వారికి ఆధార్ ఉండాలని వెల్లడించారు. పాఠశాల విద్యకు చెందిన రాయితీ పథకాలకు ఆధార్ అనుసంధానంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయంతో పారదర్శకత పెరుగుతుందని భావిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా డబ్బు జమైన ఖాతాలపై గురిపెట్టిన ఆదాయ పన్ను శాఖ దారికి రాని వారిపై నేరుగా తనిఖీల కొరడా ఝళిపించేందుకు సిద్దమవుతోంది. 18 లక్షల అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించి ఎస్ఎంఎస్, ఈమెయిళ్ల ద్వారా ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులకు 9 లక్షల మంది మాత్రమే వివరణ ఇవ్వగా అసలు స్పందించిన వారికి చట్టబద్ద నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. గడువులోకి ఆన్లైన్లో సమాధానం ఇవ్వని వారిని పునః పరిశీలనలో ఉన్న వ్యక్తిగా గుర్తించి ఆదాయ పన్ను చట్టంలో విస్తృత తనిఖీలకు వీలుండే నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సూచించింది. పునః పరిశీలనలో ఉన్న వ్యక్తి హోదాలోకి హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు కూడా వస్తాయి. H-1B వీసాలు కోతపెట్టి విదేశీ ఉద్యోగుల వలసలకు అడ్డువేస్తున్న ట్రంప్ సర్కార్ పరోక్షంగా మరో దెబ్బ కొట్టేందుకు సిద్దమవుతోంది. విదేశాల నుంచి పొరుగు సేవల ద్వారా కార్యకలాపాలు నిర్వహించే అమెరికా సంస్థలకు గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు, ఇతరత్రా ప్రభుత్వం అందించే ప్రయోజనాలు ఇవ్వరాదంటూ అమెరికన్ కాంగ్రెస్లోని ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ సభ్యుడు జీన్ గ్రీన్, రిపబ్లికన్ పార్టీ సభ్యుడు డేవిడ్ మెకిన్లీ బిల్లును ప్రవేశపెట్టారు. యుఎస్ పొరుగు సేవలు వినియోగదారుల పరిరక్షణ చట్టం పేరిట ప్రతిపాదించిన ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం విదేశాలకు తరలించకుండా సంస్థలే అడ్డుకోవడం, వాటిని అమెరికాలోనే ఏర్పాటు చేసేలా ప్రోత్సహించనుండగా కనిపిస్తోంది. ఈ బిల్లు ప్రకారం తమ సంస్థల సేవలు మొత్తాన్ని గానీ, ఎక్కువ భాగాన్ని కానీ విదేశాలకు తరలిస్తే వాటికి ఫెడరల్ గ్రాంట్లు, పూచీకత్తు రుణాలు దక్కవు. కాల్ సెంటర్లు విదేశాల్లో ఉంటే ఆ విషయాన్ని వినియోగదారులకు తెలియచేయాల్సి ఉంటుంది. అమెరికన్ ఉద్యోగాలు సృష్టించడానికి, వాటిని పరిరక్షించడానికి మొదటి ప్రాధాన్యతనివ్వాలని బిల్లు ప్రవేశపెట్టిన వారిలో ఒకరైన గ్రీన్ పేర్కొన్నారు. బోధన్ వాణిజ్య పన్నుల శాఖ నకిలీ చలానాల కుంభకోణంలో 10 నుంచి 15 మంది ఇంటి దొంగలే అరెస్టు చేసే దిశలో తెలంగాణ సిఐడి ముందుకెళ్తోంది. ఏదైనా ఒక సంస్థ చలానా రూపంలో పన్ను చెల్లించినప్పుడు అదే చలానాలో చిన్న చిన్న మార్పులు చేసి మరో సంస్థ చెల్లించినట్లు గుర్తించిన సిఐడి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో పాటు హైదరాబాద్లోని ఆడిట్ కార్యాలయ సిబ్బంది కూడా పసిగట్టకపోవడంపై వీరందరూ కూడబలుక్కుని ఖజానాను కొల్లగొట్టినట్లు అనుమానిస్తోంది. అనుమానిత అధికారుల బ్యాంకు ఖాతాలు శోధిస్తున్న సిఐడి కొందరు అధికారులు తమ కుటుంబాలతో కలిసి విహారయాత్రలకు వెళ్లిన ఖర్చును దళారులే తమ ఖాతాల ద్వారా చెల్లించినట్లు గుర్తించారు. వారిపై చట్టపర చర్యలకు అనుమతినివ్వాలని తెరాస సర్కారుకు లేఖ రాయనున్న సిఐడి పరారీలో ఉన్న సిబ్బంది పట్టుబడితో కుంభకోణంపై స్పష్టత వస్తుందని భావిస్తోంది. బోధన్ కేసు అక్యూజ్డ్ ఎవరికి అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వరకు అది 5 ఉన్నారు, 2 బ్రోకర్స్ అండ్ 3 ఆఫీస్ స్టాఫ్. వాళ్ళ కాంప్లిసిటీ ప్రూవ్ అయింది. మా దగ్గర డాక్యుమెంట్స్ అండ్ ఎలా చేశారు ఏంటి అవన్నీ మా దగ్గర ఉన్నాయి. ఒక్క కేసులో మాకు 3,39,00,000 డిటెక్ట్ చేశాం మేము. అంటే ఎవిడెన్స్ వచ్చింది. కొన్ని మెథడ్స్ ద్వారా డైవర్ట్ చేశారు ఆ మనీ. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక అసాధ్యాలు సుసాధ్యం అవుతున్నాయి. ఆ కోవలోనే ఇల్లు కట్టి చూడు అనే పాతకాలం సామెతకు కాలం చెల్లే రోజులొచ్చాయి. విజయవాడలో 6 అంతస్తుల ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ భవనం కూడా శరవేగంగా సిద్ధమవుతోంది. ఐరోపా సాంకేతికతతో ఫ్యాక్టరీలో తయారైన విడిభాగాలతో నిర్మితమవుతోంది.
నవ్యాంధ్రలో శరవేగంగా ప్రభుత్వ కార్యాలయాలు నెలకొల్పుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహదారులు భవనాల శాఖ ప్రధాన కార్యాలయాన్ని యూరోప్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ప్రీకాస్టింగ్ విధానంలో నిర్మిస్తోంది. బందర్ రోడ్డును ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో కేవలం 120 రోజుల్లోనే ఈ విధానంలో 6 అంతస్తుల భవనం లేచింది. సాధారణ నిర్మాణానికి భిన్నంగా జరిగే ప్రీకాస్టింగ్ విధానంలో గోడలు, మెట్లు, స్తంభాలు, స్లాబ్లు అన్నీ ఫ్యాక్టరీలో తయారు చేస్తారు. గుమ్మాలు, తలుపులు, కిటికీలు ఇలా ఆకారం ఏదైనా ముందుగా కోరుకున్న డిజైన్ల ప్రకారం సిద్ధం చేస్తారు. ఈ భారీ భవంతికి కూడా హైదరాబాద్లోని ప్రీకా అనే సంస్థకు చెందిన కర్మాగారంలో విడిభాగాలు తయారు చేయించి ఇక్కడికి తీసుకొచ్చి పేర్చుతున్నారు. ఈ విధానంలో సమయం, కూలీల ఖర్చు ఆదా అవుతుందని నిర్మాణదారులు చెబుతున్నారు. పిల్లర్స్, బీమ్స్, స్లాబ్స్, లిఫ్ట్ కోరు, గోడలు అన్ని కూడా గోడ కానీ స్లాబ్ కానీ కన్వెన్షనల్ సిస్టంలో అయితే క్వాలిటీ మెయింటైన్ చేయడం చాలా కష్టము. ఎందుకంటే ఒక ఎన్వైర్న్మెంట్ కంట్రోల్లో జరగదు. ఇది కంట్రోల్డ్ ఎన్వైర్న్మెంట్లో జరుగుతుంది కాబట్టి క్వాలిటీ ఎక్స్పర్ట్స్ ఎవరు ఎంచిని చెక్ చేసి బయటకు వదులుతారు. కన్వెన్షన్లో వర్కర్స్ రిక్వైర్మెంట్, స్కిల్డ్ వర్కర్స్ రిక్వైర్మెంట్ ఒక 500 కావాల్సి వస్తే ఇక్కడ 15-20 మంది స్కిల్ వర్కర్స్తో క్రేన్స్ సహాయంతో బిల్డింగ్ కంప్లీట్ చేసుకోగలుగుతున్నాము. మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్రీకాస్ట్ బిల్డింగ్లో కనీసం 30-40% తగ్గిపోతుంది. మనం వాడే స్లాబ్స్ హాలో యాక్ట్స్ యాజ్ ఇన్సులేటర్. లోపల క్లైమేట్ కండిషన్స్ చల్లగా ఉండటానికి, ఎయిర్ కండిషన్ తక్కువ ఉండటానికి ఉపయోగపడుతుందండి. కేవలం 4.5 నెలల్లో ఈ స్థాయికి వచ్చిన ఈ 6 అంతస్తుల భవనం చాలా దృఢంగా ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. పర్యావరణానికి అత్యంత అనుకూలమని చెబుతున్నారు. ఏదైతే మనకు ఎర్త్ క్వేక్స్ ఉన్నాయో దీన్నన్నిటికీ తట్టుకునే కెపాసిటీ ఏదైతే ఉందో దాని ప్రకారమే దీన్ని డిజైన్ చేసి ఉంటారు. ఫ్రిక్షన్ డెవలప్ అయ్యేటప్పుడు ఏంటంటే మీకు డ్యామేజ్ అనేది ఓవరాల్ బిల్డింగ్ మీద మీకు రాదు. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది ప్రీకాస్టింగ్. కన్వెన్షన్లో ఇదే ఒక బీమ్ మీకు కాస్టింగ్ చేయాలంటే మినిమం 3 days పట్టుద్ది. ఇది 45 minutesలో అయిపోద్ది. కాలం కాస్ట్ చేయాలంటే మినిమం మీకు 2 to 3 days పట్టుద్ది. ఇది మినిమం మీకు 1 hourలో క్యాష్ ఎరెక్షన్ అయిపోతుంది. వితిన్ 4 daysలో మాకు క్యాస్ట్ అయిపోద్ది. అక్కడ క్యాస్ట్ అయిపోయి క్యూరింగ్ అయిపోయి విత్ ట్రాన్స్పోర్ట్లో మీకు వితిన్ 7 daysలో మా సైట్కు వచ్చేస్తుంది. ఫ్యాక్టరీ మేడ్ భవనాల ఆయుర్దాయం కూడా సంప్రదాయ నిర్మాణాల కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని నిర్మాణ సంస్థ చెబుతోంది. తెలంగాణలో గృహ నిర్మాణ సంస్థకు చెందిన సంయుక్త ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం లేకుండా, లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా కసరత్తు కొనసాగిస్తున్నట్లు మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నేతృత్వంలో జరిగిన 7వ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన ఉపసంఘం సభ్యులు నిబంధనల ప్రకారం చేపట్టాల్సిన బలహీన వర్గాల గృహ నిర్మాణంలో ఎలాంటి తగ్గింపులకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం విషయంలోనూ రాజీపడేది లేదని, ఇంకా నిర్మాణాలు ప్రారంభించిన వెంచర్లపై న్యాయ సలహా తీసుకుని ముందుకెళ్లాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రికి ఉపసంఘం నివేదిక ఇవ్వడానికి మరో నెల పడుతుందని, ఈలోపే విపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని మంత్రివర్గ ఉపసంఘం సభ్యుడు ఈటల రాజేందర్ హితవు పలికారు. రెవెన్యూ షేర్ ఏదైతే ఇన్ టైంలో కట్టలేదో దాన్ని డబుల్కు పెంచాలని, ఇంట్రెస్ట్ కూడా వసూలు చేయాలి వాళ్ళ మీద అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఏ వెంచర్లు అయితే కట్టబడి అమ్మలేదో అట్లాంటి వెంచర్ల మీద ప్రజెంట్ రేట్ కూడా నిర్ణయించి దాని ప్రకారం రెవెన్యూ షేర్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాం. తెలంగాణలోని 1,20,000 ఎరుకల కుటుంబాలకు రాయితీపై పందుల పంపిణీకి ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఎరుకల అభివృద్ధి, సంక్షేమంపై ఆ వర్గం ప్రతినిధులతో సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన తలసాని పందుల పెంపకంపై అపోహలు తొలగించి శాస్త్రీయ విధానంలో ప్రోత్సహిస్తామని చెప్పారు. విదేశాలకు రాష్ట్రం నుంచి పంది మాంసం ఎగుమతి చేసే స్థాయికి చేరుకునేలా ఎరుకల కులస్తులకు అండగా ఉంటామన్నారు. పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారు 2 నెలల్లో సొసైటీగా ఏర్పడాలని తలసాని సూచించారు. తెరాస సర్కారు చేపట్టే ప్రతి అభివృద్ధి పనిని విపక్షాలు కోర్టు కేసుల ద్వారా అడ్డుకోవడం దురదృష్టకరమని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆక్షేపించారు. మార్చి 9న జరిగే మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస తరఫున పోటీ చేస్తున్న కాటేపల్లి జనార్దన్కు మద్దతుగా హైదరాబాద్ నాంపల్లిలో నిర్వహించిన సభలో పాల్గొన్న హరీష్ ప్రభుత్వ ఉద్యోగికి, కార్పొరేట్ కళాశాల యాజమాన్యానికి మధ్య జరుగుతున్న పోటీలో ఎవరేంటో తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. కోర్టు కేసులున్నా ఏదున్నా ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన ప్రతి హామీని మా కాంట్రాక్ట్ లెక్చరర్ల విషయంలో అమలు చేసి తీరుతుంది ప్రభుత్వం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దుకు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని నడిపిస్తున్న వారికి మధ్య జరుగుతున్నటువంటి పోటీ,
మనం ఎటువైపు నిడాలనో ఆలోచించండి. తెరాస సర్కార్ సాగునీటి ప్రాజెక్టులను నిర్మించలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ను నిందిస్తోందని తెలంగాణ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ను ఉరితీయాలన్న మంత్రి హరీష్ వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. నిర్వాసితుల పక్షాన నిలవడం తప్ప అని నిలదీశారు. ఎందుకునైనా కాంగ్రెస్ ఉరిదీసుడు రాష్ట్రం ఏర్పాటు చేసినందుక అసలు నువ్వు ప్రాజెక్టులు కట్టింది ఎక్కడ, కాంగ్రెస్ అడ్డుకున్నది ఎక్కడ అంటున్నాను. ఇదే కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా మిడిమానే కట్టపై ఇక్కడే ఉందాం తిందాం పందాం అని చెప్పని టెంట్ వేసుకుని కూర్చున్నాడు. అంటే ఆనాడు నువ్వు అడ్డుకోవాలని చెప్పనే నిర్వాసితులకు సంఘీభావం తెలపడం జరిగిందా? భూసేకరణ చట్టం 2013 పార్లమెంట్ ఆమోదించింది. చట్టానికి అనుగుణంగా పరిహారం చెల్లింపు చేయాలని చెప్పారంటే అది ప్రాజెక్టులు అడ్డుకోవటం. ఇట్స్ ఎ కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పంటున్నా. గిరిజనులు సాంస్కృతిక పరిరక్షకులని తెలంగాణ సాంస్కృతిక పర్యాటక గిరిజన శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. హైదరాబాద్ లలిత కళా తోరణంలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఆదిరంగ్ మహోత్సవ్ను ప్రారంభించిన ఆయన డప్పు కొట్టి కళాకారుల్ని ఉత్సాహపరిచారు. భిన్నత్వంలో ఏకత్వంతో ప్రత్యేకత చాటుకుంటున్న తెలంగాణ ఉత్తర దక్షిణ భారతానికి వారధిగా నిలుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన గిరిజన కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కొండల్లో కోనలో ఉండేటువంటి గిరిజనులు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ నిజాయితీగా వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నటువంటి జాతి ఏదైనా ఉంటే అది గిరిజన జాతి అని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాట్య సాంస్కృతిక రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం ఆశిస్తుంది. హైదరాబాద్ నిమ్స్లో అత్యవసర వైద్య విభాగంతో కలిపి మొత్తం పీజీ సీట్లు 30 పెరిగాయి. ఈ మేరకు భారత వైద్య మండలి అదనంగా పీజీ సీట్లు కేటాయించింది. కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన మేరకు వైద్య నిపుణుల కొరత తీర్చాలన్న ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలోని ప్రభుత్వ వైద్యశాలల్లోని ఎమర్జెన్సీ విభాగంలో పెంచిన పీజీ సీట్లు మొదటిసారి నిమ్స్కే దక్కాయి. ప్రస్తుతం ఓ ప్రైవేటు కాలేజీలో ఈ సదుపాయం ఉండగా తాజాగా నిమ్స్కు ఆ అవకాశం దక్కింది. జనరల్ మెడిసిన్లో గతంలో 4 సీట్లుండగా అదనంగా 11 సీట్లు కేటాయించడంతో ఆ సంఖ్య 15కు పెరిగింది. ఎండీ అనస్థీషియాలో 7 సీట్లు ఉండగా తాజాగా 8 సీట్లు అదనంగా కేటాయించడంతో ఆ సంఖ్య 15కు చేరింది. రేడియాలజీలో గతంలో 5 సీట్లు ఉండగా తాజా పెంపుతో 11కు చేరింది. ఎంఎస్ ఆర్థోపెడిక్స్లో గతంలో 6 సీట్లుండగా అదనంగా 3 కేటాయించారు. చిత్తూరు మేయర్ ఎన్నికను ఏప్రిల్ 15లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 2 వార్డుల ఎన్నికను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. చిత్తూరు మేయర్ హత్య అనంతరం ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేసేందుకు తిరిగి ఎన్నికలు నిర్వహించడంతో పాటు అసలు ఎన్నికలే జరగని 2 వార్డులకు పూర్తి చేయాలంటూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. వీటిపై ఏప్రిల్ 15లోగా 2 వార్డులతో పాటు మేయర్ ఎన్నిక పూర్తి చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన అఫిడవిట్ను నమోదు చేసిన హైకోర్టు ఆలోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఎలక్ట్రానిక్ దిగ్గజం సోనీ ఆధ్వర్యంలోని ప్రపంచ ఫోటోగ్రఫీ సంస్థ ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పోటీలో విజయవాడకు చెందిన శ్రావ్య సత్తా చాటింది. విద్యార్థి విభాగంలో ప్రపంచంలోని 500 విద్యా సంస్థల యువతీ యువకులతో పోటీపడి భారత తరఫున విజేతగా నిలిచిన తొలి అమ్మాయిగా చరిత్రకెక్కింది. సోనీ సంస్థ 2017 గాను మెమరీస్ విభాగంలో నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచిన శ్రావ్య ఏప్రిల్ 20న లండన్ వేదికగా అవార్డుతో పాటు $7,000 విలువైన కెమెరాను అందుకోనున్నారు. విజయవాడలో పుట్టి పెరిగి కోనేరు లక్ష్మీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ చేశాక మెడ్రాస్లో మాస్టర్స్ ఇన్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్స్ చేశాను. 2 years బ్యాక్ న్యూయార్క్ మూవ్ అయ్యి ఫోటోగ్రఫీ పర్స్యూ చేద్దామని వచ్చాను. 5 ఏళ్లుగా ఫోటోగ్రఫర్గా పనిచేస్తున్నాను. నచ్చింది చేస్తూ ఉంటే గుర్తింపు అదే వస్తుందని నమ్ముతాను. 5 రాష్ట్రాలు శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్లో 6వ దశ, మణిపూర్లో తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. యూపీలో ఈ విడతలో 49 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 635 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 1,72,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. సమాజ్వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆజంగఢ్ నియోజకవర్గ పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో 9 సీట్లు సమాజ్వాదీ గెలవగా ఈసారి ములాయం ప్రచారానికి దూరంగా ఉండడం ఆసక్తి రేపుతోంది. అటు 60 నియోజకవర్గాలున్న మణిపూర్లోని 38 స్థానాలకు తొలి దశ పోలింగ్ కూడా ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 38 స్థానాలకు 168 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 1,02,000
562 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. 1.5 దశాబ్దం నుంచి మణిపూర్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈసారి ఎలాంటి ఫలితం సాధిస్తుందనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నెల 8న 2వ దశ పోలింగ్ ముగిశాక 11వ తేదీన ఎన్నికల ఫలితం వెలువడనుంది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో తలెత్తిన వర్గ పోరులో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ బృందానికి కేంద్ర ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. జైలుకు వెళ్లే సమయంలో శశికళ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించిన దినకరన్ తమ గుర్తింపులో లేరని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ నియామకం చెల్లదంటూ పన్నీర్ సెల్వం వర్గం ఇచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం గతంలో నోటీసులు ఇచ్చింది. శశికళ బెంగళూరు జైల్లో ఉన్నందున ఆమె తరఫున పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితులైన దినకరన్ వివరణ పంపారు. తమ వద్ద ఉన్న పార్టీ కార్యవర్గ జాబితాలో దినకరన్ పేరు లేదంటూ సదరు వివరణను తిరస్కరించిన ఎన్నికల సంఘం మార్చి 10లోగా మరే ఇతర కార్యవర్గ సభ్యుడితోనైనా బదులు పంపాలని స్పష్టం చేసింది. 4 టెస్టుల సిరీస్లో భాగంగా భారత్ ఆస్ట్రేలియా మధ్య 2వ టెస్ట్ నేడు బెంగళూరు వేదికగా ప్రారంభం కానుంది. పూణే టెస్టులో ఘోర పరాజయానికి భారత్ ఈ టెస్టులో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. తొలి టెస్టులో చేసిన తప్పిదాలను ఇవాల్టి మ్యాచ్లో సరిచేసుకుని బరిలోకి దిగాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. మొదటి టెస్టులో కంగారు స్పిన్నర్ స్టీవ్ ఓకిఫీ 12 వికెట్లతో సత్తా చాటిన వేళ భారత జట్టు ప్రధాన స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ నుంచి అద్భుత ప్రదర్శన ఆశిస్తోంది. సొంత గడ్డపై స్పిన్ ఎదుర్కోవడంలో తొలి టెస్టులో ఇబ్బంది పడ్డ బ్యాట్స్మెన్ నుంచి జట్టు మేనేజ్మెంట్ మంచి ఇన్నింగ్స్ను ఆశిస్తోంది. ప్రతికూల పరిస్థితుల్లోనూ శతకం చేసిన ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ను కట్టడి చేయడంపై టీమిండియా దృష్టి సారించనుంది. యూడీఆర్ఎస్ను ఉపయోగించుకునే అంశంలో విఫలమవుతున్న కోహ్లీ సేన ఈసారి సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.